యోగ్యమైనటువంటి జీవితం, లైఫ్ వర్ది అనే అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగానే నేను చెప్పాను, యు ఆల్ నో వీఆర్ గోయింగ్ టు స్పీక్ ఆన్ దిస్. అసలు యోగ్యమైన జీవితం లేదా యోగ్యత అంటే ఏంటి? సింపుల్గా మన భాషలో మనం అర్థం చేసుకోవాలి అని అంటే తగినట్టు అని అర్థం. ఇది బిబ్లికల్ కాంటెక్స్ట్. యోగ్యమైన జీవితం అని అంటే చాలాసార్లు మనకి యోగ్యత ఉందా, నాకు అర్హత ఉందా, మామూలుగా మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు, మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో నువ్వు నాకు యోగ్యమైన భార్యవు కాదు అని భర్త, నువ్వు అస్సలు నాకు యోగ్యమైన భర్తవు కాదని భార్య, మాకు యోగ్యమైన తల్లిదండ్రులు లేరు, మాకు యోగ్యమైన పిల్లలు లేరు అని పద్దాక ఇలాగ దూషించుకోవడం, తిట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. అంటే తగిన అని అర్థం. యోగ్యమైన అంటే ఏంటంటే తగిన జీవితం. మన జీవితంలో మనం చేసేటటువంటి ప్రధానమైనటువంటి పొరపాటు ఏంటి అని అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజం లేదా మన తోటి మానవులు లేదా మన 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 ఎదురుగా ఉన్నటువంటి పోటీ ప్రపంచం, ఈ ప్రపంచం దేన్ని బట్టి నడుస్తుంది, ఏ సిద్ధాంతాలు ఏ వ్యవస్థను బట్టి నడుస్తున్నాయి, ఇవన్నీ మనం ఏమీ పట్టించుకోకుండా అందరితోటి ఐడెంటిఫై అవ్వడానికి, వారి వలె మనం కూడా ఉండడానికి, వారికి తగినట్టుగా మనం కూడా జీవించడానికి, వారి దృష్టిలో యోగ్యమైన వారిగా మనం జీవించడానికి పరిసరాలు, పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి మనుష్యులు, రన్ అవుతున్నటువంటి వ్యవస్థలు, ఆచార వ్యవహారాలు, వీటన్నిటికీ తగినట్టుగా. అందుకే చాలాసార్లు మనం అంటాం చూడండి, నలుగురు చూస్తే ఏమంటారు, 10 మంది ఏమనుకుంటారు, ఏమమ్మా ఇంటావంట, ఈ లోకంలో లోకం పోకడా, ఇవన్నీ మనం బ్రతుకుతున్నటువంటి ఈ జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి సామాజిక సంఘర్షణలో ఇదిగో ఇటువంటి యోగ్యత. అంటే ఉదాహరణకు చూడండి, చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎక్కడైనా ఒక ఫంక్షన్కి ఎవరైనా పిలిచారనుకోండి, సాధారణంగా వెళ్ళాలా వద్దా అని మనం డిసైడ్ చేసుకునేటప్పుడు మన డెసిషన్ లాస్ట్ మూమెంట్లో ఓకే కానీ క్యాన్సిల్ కానీ అవుతుంది. ఎక్కడ అనంటే అక్కడికి వెళ్ళడానికి సరిపడినటువంటి బట్టలు నా దగ్గర లేవు, వారు కోరిన, వారు నన్ను చూడాలనుకున్న, వారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వారికి తగినట్టు నేను లేను, నేను రాను అని అంట. చాలా చోట్లకు నేను పలానా పెళ్ళికి రాను, పలానా ఫంక్షన్కి రాను, పలానా చర్చికి రాను, ఎందుకంటే నేను అక్కడి వారికి తగినట్టుగా. కాబట్టి యోగ్యత అని అనేటటువంటి విషయం దేనికి అనుసంధానమై ఉందనంటే ఆ యొక్క కల్చర్ లేదా ఆ యొక్క ఫంక్షనింగ్ స్టైల్ లేదా అక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్, ట్రెండ్, మానవులు, అక్కడ పరిస్థితులు, పరిసరాలు. కొన్నిసార్లు మనం ఉంటాం, అబ్బో నేను అక్కడికి రాలేను, అక్కడ ఆ ప్రదేశం చాలా చల్లగా ఉంటుంది, ఐఎమ్ నాట్ సూటబుల్ ఫర్ దట్. సో యోగ్యత అంటే తగినట్టు, సూటబుల్, వర్ది ఆఫ్ ఈ విషయాలు. ఇలాగా మన జీవితంలో రకరకాల సందర్భాల్లో, రకరకాల పరిస్థితుల్లో మనకు ఎదురైనటువంటి ఇటువంటి పరిస్థితులన్నీ బట్టి మనము కొన్నిసార్లు నేను యోగ్యుణ్ణి కాదు, నాకు యోగ్యత లేదు అనే కంక్లూజన్కి వచ్చేస్తాం. అంటే నేను పెళ్లి చేసుకోవడానికి యోగ్యురాల్ని కాదు, లేదా నేను ఫలానా వాళ్ళకి తగినంత వ్యక్తిని కాదు, నేను యోగ్యుణ్ణి కాదు అని ఇలాగా ఇది చాలాసార్లు మనల్ని డిప్రెషన్కి, ఫ్రస్ట్రేషన్కి కూడా గురి చేస్తుంది. ఇంతటి విశాలమైనటువంటి ప్రపంచంలో ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి మనుషులు, ఇన్ని వేల సంస్కృతులు, ట్రెండ్స్, ట్రెడిషన్స్ ఉన్నటువంటి ఈ లోకంలో అసలు మనము ఎవరికి యోగ్యులుగా మనం జీవించగలుగుతాం అని కనుక మనం ప్రశ్నించుకుంటే, ఒక దగ్గర యోగ్యత అనిపించింది, మరొక దగ్గర యోగ్యత కాదు. ఒక దగ్గర సూటబుల్ అనిపించింది, మరొక చోట సూటబుల్ కాదు. ఒకరికి తగినట్టుగా మనం జీవిస్తే మరొకరికి అది తగినట్టుగా ఉండదు. కాబట్టి దయచేసి ఇంకా ముందుకు వెళ్ళక మునుపు ఒక విషయం నేను చెప్తున్నాను. ఏంటి అనంటే, ఇలాగా ఎవరికో తగినట్టు, ఏదో పరిస్థితికి తగినట్టు, ఏదో కల్చర్కి తగినట్టు, ఏదో ఒక ట్రెడిషన్కి, ట్రెండ్కి తగినట్టు, ఏదో ఒక లొకాలిటీకి తగినట్టు
మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి, బ్రతకడానికి తప్పించిపోకండి. బికాస్ దట్ ఈస్ నాట్ అవర్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్, అండ్ దట్స్ నాట్ అవర్ గోల్, అండ్ దట్ షుడ్ నాట్ బి అవర్ ఎయిమ్. మన పరిస్థితి అలా ఉండకూడదు. ఏ నాటికైనా నేను బంజారా హిల్స్ లెవెల్కి, వాళ్ళకి తగినట్టుగా నేను బ్రతకడానికి నేను ఆ స్థాయికి రావాలి. దట్ షుడ్ నెవర్ బీ ద గోల్ ఆఫ్ యువర్ లైఫ్. నన్ను వాళ్ళ ఇంటికి రావద్దన్నది, వాళ్ళ ఇంట్లో పెళ్ళికి రావద్దన్నది, ఏ నాటికైనా అక్కడికి వెళ్ళగలిగే స్థాయికి నేను నో 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 సారీ. ఇలా గనక పోల్చుకుంటూ పోతే ఎవరికి ఏనాటికి మనము సరిపోలలేము. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో కొలస్సి అనేటటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘం ఉంది. అక్కడ ఎపఫ్రా అనేటటువంటి ఒక ఆయన సంఘాన్ని స్థాపించాడు. అపోస్తులైనటువంటి పౌలు ఆ సంఘానికి ఎప్పుడు వెళ్ళలేదు. ఆ సంఘాన్ని అపోస్తులైనటువంటి పౌలు స్థాపించలేదు. ఇప్పుడు పౌలు చెరసాల్లో ఉన్నాడు. పౌలు యొక్క సహ పనివాడు ఎపఫ్రా, లేదా పౌలు తయారు చేసినటువంటి వన్ ఆఫ్ ద చర్చ్ ప్లాంటర్ అనుకోవచ్చు మనం. సో ఎప్పుడు మనం పౌలు అనగానే తిమోతి, తీతు వీళ్ళు మాత్రమే కనబడతారు. ఈయన ఎపఫ్రా అనేటటువంటి ఆయన ఇక్కడ ఉన్నాడు. కొలస్సి సంఘము చాలా బాగుంది, చక్కగా వర్ధిల్లుతుంది. ఈ రిపోర్ట్ని తీసుకొని పౌలు దగ్గరికి వచ్చాడు. పౌలు చెరసాల్లో ఉన్నాడు. అయ్యా, మీ యొక్క నాయకత్వంలో నేను ఎదిగి కొలస్సి ప్రాంతంలో ఒక సంఘాన్ని నేను స్థాపించాను. ఆ సంఘం చాలా బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. అయితే సాంస్కృతిక పరమైనటువంటి ఒత్తిడికి లోనవుతుంది ఈ సంఘం. ఈ విషయంలో ఏం చేయమంటారో మీ సలహా కోసం వచ్చాను అని అడిగాడు. ఇది వాళ్ళ పరిస్థితి. ఏంటయ్యా సాంస్కృతిక పరమైనటువంటి ఒత్తిడి వాళ్ళ మీద అనంటే, అక్కడ కొలస్సి పట్టణంలో ఉన్నటువంటి సంఘం మీద ఉన్నటువంటి ఒత్తిడి ఏంటి అనంటే, బహుదేవతారాధన అనేటటువంటిది ఆ ప్రాంతంలో ఉంది. ఈ బహుదేవత ఆరాధనలో క్రీస్తు కూడా ఒకడు, ఆయనను కూడా ఆరాధించేయండి సరిపోద్ది అనేటటువంటి ఒక రకమైనటువంటి ట్రెడిషన్ నడుస్తుంది అక్కడ. ఇంకొకటి ఏంటంటే, మీరు యూదులు కదా, ఈ యూదయ ఆచారాల్ని గనక మీరు నిక్కచ్చిగా గనక ఫాలో అవుతే, యేసుక్రీస్తు వారు మరి యూదుల కొరకు వచ్చినటువంటి మెస్సయా కాబట్టి మీరు ఆయన ఆరాధించినట్టే అని ఇది చెప్తా ఉన్నారు. ఇప్పుడు విశ్వాసులైనటువంటి కొలస్సైలకు ఇలా ఉండాలా అనేటటువంటి సందిగ్ధం ఏర్పడింది. ఇక దీంతో పాటు మూడో సమస్య ఏంటంటే, ఇలా ఉంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇలా ఉంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇది అక్కడ సంఘంలో ఏర్పడినటువంటి ఒక రకమైనటువంటి సంఘర్షణ. ఇది సాధారణంగా ఎలా ఉంటుందంటే, బైబిల్లో అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రైట్, అపోస్తలైనటువంటి పౌలు ఒక మాట రాస్తాడు. నేను మీ దేశములన్నీ తిరిగి మీ ప్రాంతంలో నేను సంచరించి చూస్తూ ఉంటే మీరు అతిదేవతాశక్తి కలిగినటువంటి వారు, అతిదేవతా భక్తి వందు ఆసక్తి కలిగినటువంటి వారని నాకు అర్థమవుతుంది. మీకు అనేక రకాల విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలతో పాటు మరో విగ్రహం ఉంది, తెలియని దేవునికి అని దాని మీద రాసి ఉంది. ఇదిగో మీ కవీశ్వరులలో కొందరు కూడా మనము ఆయన యందు ఉన్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నామని చెప్తున్నారు అని రాయబడి ఉంది అని. దీన్ని తీసుకొని చాలామంది క్రైస్తవ బోధకులు ఏమంటారు అని అంటే, ఇతర మత గ్రంథాలు కూడా మనం ఆచరించవచ్చు, ఎందుకంటే ఇతర మత గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తుని గురించిన ప్రస్తావన ఉంది, ఆ ఇతర మత గ్రంథాలు కూడా తప్పేం చెప్పట్లేదు అని ఆ గ్రంథాలని అథెంటిక్ ప్రూఫ్ లాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా కొందరు ఏమనుకుంటారు అని అంటే, అన్ని మతాల సారాంశం ఒకటే కాబట్టి పరమత సామరస్యం, మత సామరస్యం అండ్ మత సమానత్వం అంతా ఒకటే, అందరూ ఒకటే, కాకపోతే మార్గాలే వేరు. ఇలాంటి కల్చర్లో భారతీయులమైనటువంటి మనం కూడా పెరుగుతూ ఉన్నాం. చాలాసార్లు మన క్రైస్తవ బోధకులు ఇతర మత గ్రంథాల్లో నుండి కొన్ని
తెలిసి తెలియని, అంటే తెలిసి తెలియని అనే మాట నేను ఎందుకు వాడుతున్నానంటే, వారెన్నడూ చదవలేదు, ఒకవేళ చదివినా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆ భాష మీద పట్టు లేదు, తర్వాత దాని కాంటెక్స్ట్ ప్రకారంగా వెళ్ళి కాన్సెప్ట్ని అర్థం చేసుకునే అంత జ్ఞానము ఆ పుస్తకాల మీద వీళ్ళకి లేదు. కాబట్టి నేను తెలిసి తెలియని అంటున్నా. ఏదో ఒకటి టపీమని ఒక తీసుకుంటారు, తీసుకొని పాపోహం పాపకర్మణం అని చెప్పేసి ఏదో చెప్పేసి దానికి ఏదో భాష్యం చెప్పేసి, చూసారా దాంట్లో కూడా మరి దేవుడి గురించిన ప్రస్తావన ఉంది. అంటే ఏమంటావు ఇప్పుడు, అంటే ఆ వేదాలను ఒప్పుకోమంటావా, వేదాలు ప్రామాణిక గ్రంథాలుగా తీసుకోమంటావా, లేదా రామాయణాన్ని మహాభారతాన్ని భాగవతాన్ని ప్రామాణిక గ్రంథాలుగా తీసుకోమంటావా అని అంటే జవాబు ఉండదు. అంటే అక్కడ ఏదో వాళ్ళు కొంత సత్యాన్ని వాళ్ళు గ్రహించారన్నంత మాత్రాన అవి సరైనవా కాదు. మరి అవి చెప్తున్నట్టు నడుస్తున్నట్లయితే ఇంకా బైబిల్ ఎందుకు అంటే జవాబు లేదు. ఇలాంటి సందిగ్ధావస్థలో మనం ఎలా ఉన్నామో అలాగే కొలస్సైలు కూడా అందరు దేవతలతో పాటు యేసుక్రీస్తును కూడా ఆరాధిస్తే సరిపోతుందా, లేదా యేసుక్రీస్తు వారు యూదుల రాజైనటువంటి మెస్సయ్య గనక యూదా మతాన్ని నిష్ఠగా ఆచరిస్తే మరి యేసయ్యను ఆరాధించినట్టేనా అనేటటువంటి రెండు రకాల సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఏంటి అసలు మా జీవితము అంటే ఎవరికి తగినట్టుగా మేము జీవించాలి, యోగ్యమైన జీవితం ఎలా జీవించాలి, ప్రభువును సంతోషపెట్టినట్లు ఎలా జీవించాలి అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సైలకు ఒక పత్రిక రాశాడు. ఈరోజు మనం కొలస్సీ పత్రిక గురించి మనమేమి పెద్దగా చదవము, దాని సందర్భాన్ని జస్ట్ నేను మీ ముందు ఉంచుతున్నాను. మనము ఎలాగైతే ఏ రకంగా జీవిస్తే ఇది తగిన జీవితము, ఏ రకంగా జీవిస్తే ఇది సాటి అయిన జీవితం, ఏ రకంగా జీవిస్తే ఇది యోగ్యమైన జీవితం అనేటటువంటి సందిగ్ధంలో ప్రతిరోజు కూడా మనము పోరాడుతూ ఉంటామో, ఈ పోరాటం ఈ ఆరాటం నేను ఎవరికి తగ్గను, మా నాన్నలాగా ఉండాలా, మా అమ్మలాగా ఉండాలా, మా అక్కలాగా ఉండాలా, మా చెల్లిలాగా ఉండాలా, మా పాస్టర్ గారు లాగా ఉండాలా, వేరేలాగా ఉండాలా, మా చర్చిలో ఉన్నట్టు ఉండాలా, వేరే చర్చిలో ఉన్నట్టు ఉండాలా, ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నట్టు ఉండాలా, హైదరాబాద్లో ఉన్నట్టు ఉండాలా, సౌత్ ఇండియన్ లాగా ఉండాలా, నార్త్ ఇండియన్ లాగా ఉండాలా, ఇదంతా కూడా మనము ప్రతి చోట ప్రతి విషయంలో మనం ఎదుర్కొనేటటువంటి సవాల్. నార్త్ ఇండియన్స్కి ఏమో సౌత్ ఇండియన్స్ ఇష్టం, సౌత్ ఇండియన్స్కి ఏమో నార్త్ ఇండియన్స్ లాగా సన్నగా రివట్ లాగా తెల్లగా ఉండాలని వీళ్ళకి ఇష్టం, బయట దేశాల వాళ్ళకేమో ట్యాన్ అవ్వాలని ఇష్టం, ఇండియా వాళ్ళకేమో ట్యాన్ పోగొట్టుకోవాలని ఇష్టం. వాళ్ళేమో ట్యాన్ ప్యాక్స్ వాడతారు, వీళ్ళేమో యాంటీ ట్యాన్ ప్యాక్స్ వాడతారు. వీళ్ళేమో ట్యాన్ రిమూవల్ చేసుకుంటారు, వాళ్ళేమో ట్యానింగ్ క్రీమ్స్ రాసుకొని ఏంటి ఇసుకలో ఎండలో పడుకొని వాళ్ళు ట్యాన్ అవ్వాలని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, డార్క్ స్కిన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ని కూడా తట్టుకునేటటువంటిది అని వాళ్ళు ఇష్టపడతారు. మనమేమో ఎర్రగా బుర్రగా అనేటటువంటిది మనకిష్టం. విచ్ ఇస్ రైట్. ఒకడు ఒకటిలాగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే భక్తి విషయంలో లేదా దేవాసక్తి విషయంలో ఏ రకంగా ఉండాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి సంఘర్షణ వీళ్ళు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాశాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘం కొరకు అంటే ప్రతి చోట కూడా పౌలు సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ కొలస్సీ సంఘం కొరకు ఇక్కడ 2 ప్రార్థనలు చేశాడు. మొదటి అధ్యాయంలో మొదటి ప్రార్థన ఏమో వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే వారు దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ ఆసక్తి, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి మంచి మనస్సు మంచి నడవడి గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇప్పుడు 2వ ప్రార్థన చేస్తున్నాడు. ఆ 2వ ప్రార్థన చేసి ముగించిన తర్వాత ఆ 2వ ప్రార్థనలో మీరు ఎవరు, మీరు ఏమై ఉన్నారు, మీరు ఎటువంటి వారుగా మీరు తయారు చేయబడ్డారు, ఎవరు మిమ్మల్ని అలా చేశారు అని చెప్తూ మీరు అలా జీవించండి అని మాట్లాడుతూ అలా మిమ్మల్ని తయారు చేసినటువంటి యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు అని చెప్పి మొదటి అధ్యాయాన్ని ముగించాడు. ఈరోజు మనం ఆ విషయాల్లోనికి మనం వెళదాం. ఇప్పుడు కొలస్సీలకు రాసినటువంటి ఈ మాటలు మన కొరకు బైబిల్లో రాయబడి ఉన్నాయి గనక అవి మనవి కూడా. ఆ వాగ్దానాలు కావవి. స్థితి స్టేటస్ కొలస్సీలు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించినందున దేవుడు వారిని ఎటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చాడు, ఆ స్థితిలో మీరు జీవించండి, అదే
యోగ్యమైన జీవితం, అదే సరి అయిన జీవితం, అదే తగిన జీవితం, సాటి అయిన సూటబుల్ జీవితం. సో ఇన్ వన్ లైన్, ఇన్ అ నట్షెల్, నేను మీకు ఏం చెప్పాలని కోరుతున్నాను అనంటే, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తిరిగి జన్మించి రక్షించబడిన తర్వాత మీరు ఎటువంటి స్థానానికి మీరు చేర్చబడ్డారో, మీరు ప్రభు ద్వారా, తండ్రి ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీరు ఏ విధంగా మీరు మార్చబడ్డారో ఆ విధంగా మీరు జీవించడమే యోగ్యమైన జీవితం అని బైబిల్ చెప్తుంది. అటువంటి జీవితం కనుక మనం జీవిస్తే అదే యోగ్యమైన జీవితం. ఉదాహరణకి మనకు ఎదురయ్యేటటువంటి చిన్న చిన్న సవాళ్ళు ఏంటో తెలుసా? నేను ఒక పాస్టర్స్ మీటింగ్లో కూర్చుంటే, బ్రదర్ మీరు మీసాలన్నా తీసేయండి, లేకపోతే మీసాలు గడ్డం రెండన్నా పెంచండి అన్నాడు ఒక ఆయన. ఎందుకండి అన్నాను. అంటే మనం పాస్టర్లం అండి, మనం అయ్యగారులం, మనం అందరిలోకి కొంచెం వేరుగా భిన్నంగా కనబడాలంటే ఏంటి ఈయన ఎప్పుడు గడ్డం పెట్టుకుంటాడు అని అంటే ఆయన పాస్టర్ గారండి అని తెలుస్తుంది. లేదా ఏంటి ఈయన మీసాలు తీసేసాడు ఏంటి అని అంటే ఆయన మొత్తం క్లీన్ షేవ్ చేసుకొని పాస్టర్ గారండి. ఓహో, అంటే గడ్డం పెంచడం, గడ్డం తీసేయడం, లేదా మీసాలు పెంచడం, మీసాలు తీసేయడం, ఇది పాస్టర్లకి యోగ్యమైన జీవితమా అని ప్రశ్నించుకుంటే నో ఆన్సర్. ఇంకొక ఆయన అంటాడు, బ్రదర్ మీకు ఇంకా అద్దాలు పడలేదా అన్నాడు. అంటే నాకు సైట్ అద్దాలు పడలేదు కానండి, కొంచెం చిన్న చిన్న ఫాంట్ చదవాలంటే కొంచెం కష్టం అవుతుంది, అప్పుడప్పుడు రీడింగ్ క్లాస్ పెడతాను అని అంటే, ఓ పని చేయండి బ్రదర్, మీరు అది కంటిన్యూగా వాడండి, వాడి మీరు మంచిగా ఫ్రెంచ్ గడ్డం పెట్టండి, పెడితే అప్పుడు ఏమవుతుందంటే మంచి స్కాలర్లాగా కనబడతారు బ్రదర్ మీరు. ఓహో, స్కాలర్లాగా కనబడాలి అని అంటే ఫ్రెంచ్ గడ్డమును అద్దాలు పెట్టాలా? ఓకే, అది స్కాలర్కి తగినట్టు జీవించడం, స్కాలర్కి యోగ్యమైన జీవితం. ఇదంతా ప్రాంతాన్ని బట్టి మారుతూనే ఉంటాయి. మరి ఐన్స్టీన్ పెద్ద జుట్టు పెంచుకొని పెద్ద గడ్డం పెంచుకుంటే శాస్త్రవేత్త, అంటే శాస్త్రవేత్త అయిన ప్రతివాడు అబ్దుల్ కలాం లాగా, ఐన్స్టీన్ లాగా పెద్ద జుట్టు పెంచుకుంటేనే. అలా కాదు అసలు, వాళ్ళకి టైం లేక వాళ్ళంతా కటింగ్లు చేయించుకోవడానికి, సెలూన్కి వెళ్ళడానికి, షేవింగ్లు చేసుకోవడానికి, వారం వారం షేవింగ్ చేసుకొని లేదా 3 రోజులకు ఒకసారి షేవింగ్, ఇదంతా టైం లేక వాళ్ళు అలా గడిపారేమో అని నేను అనుకుంటాను. సాధారణంగా ఇలా డిసైడ్ చేసేస్తారు, నువ్వు ఇలాంటి వాడవైతే ఇలా తెల్ల బట్టలు వేసుకుంటేనే నువ్వు అయ్యగారికి యోగ్యమైనటువంటి జీవితం జీవిస్తున్నట్టు, అదిగో తలకు నూనె పెట్టుకుంటేనే నువ్వు క్రైస్తవుడికి యోగ్యమైన జీవితం జీవించేది. ఇవన్నీ కాసేపు మనం పక్కన పెట్టి దేవుని వాక్యం దగ్గరికి వెళదాం. యోగ్యమైన జీవితం ఏంటి అనంటే, మనము ఏమై ఉండడానికి మనము ఎటువంటి వారిగా తీర్చబడ్డామో అటువంటి వారముగా జీవిస్తే ఆయనకు తగినట్టు. యోగ్యమైన అంటే ఎవరైతే మనల్ని ఒక స్థానానికి తీసుకొని వచ్చారో, ఏదైనా ఆయన మనల్ని ఒక స్థానానికి తీసుకొచ్చాడు అని అంటే ఆ స్థానానికి ఒక పని ఉంటుంది, ఆ స్థానానికి ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి ఎవరైతే మన గురించి ఆలోచించి మనల్ని ఒక స్థానంలో ఉంచాడో, ఎవరైతే మన గురించి ఆలోచించి ఒక పని నిమిత్తం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో, ఆయనకు తగినట్టుగా మనం జీవిస్తే అది యోగ్యమైన జీవితము అండ్ ఆయనను సంతోషపెట్టే జీవితం. రండి వెళ్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు మీరు ఇంటి దగ్గర క్షుణ్ణంగా చదువుకోండి. 15 నుండి 20 వచనాల వరకు యేసుక్రీస్తు ఎవరు అనేటటువంటి విషయాలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. మీరు బైబిల్లో కనుక మీరు చదువుతా అంటే జస్ట్ మీ స్టడీ కోసం నేను చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎఫెసీ పత్రికలో ఉన్న చాలా మాటలు కొలస్సీ పత్రికలో కూడా మనకు కనబడుతూ ఉంటాయి. కొలస్సీ పత్రికలో ఉన్నటువంటి 4 అధ్యాయాలు, ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి 6 అధ్యాయాలు, ఈ రెండు కూడా చాలా మాటలు రిపీట్ అయినట్టుగా మనకు కనబడతాయి. ఎందుకో నేను మీకు చెప్తాను చూడండి. కొలస్సీ పత్రిక, ఎఫెసీ పత్రిక అంటే సామాన్య భాషలో చెప్తాను, మీకు అర్థం అవ్వాలని సుమా బైబిల్లో ఉందా నన్ను అడగండి. భార్యాభర్తలు లాంటివి అనమాట ఈ రెండు, భార్యాభర్తలు లాంటివి. ఎలా భార్యాభర్తలు లాంటివి అని అంటే విడివిడిగానే ఉంటారు, వేరువేరుగానే ఉంటారు, కానీ ఒకటే. సో సారూప్యత చాలా ఉంటుంది, ఐక్యమై ఉంటారు, కానీ వేరువేరుగా భిన్నంగానే కనబడతారు. అలాగా ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక భిన్నంగా కనబడుతుంది, కానీ సారూప్యత ఉంటుంది. అక్కడున్నదే ఇక్కడుంది, ఇక్కడుంది అక్కడుంది అన్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని పదాలు కూడా చాలా స్పష్టంగా, మరి ముఖ్యంగా ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రికలో మనకు ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలు కనబడతాయి. అంటే ఆది కాండంలో కనబడ్డట్టుగా సృష్టిని గురించినటువంటి విషయాలు, ద్వితీయోపదేశ కాండంలో కనబడినట్టుగా
విమోచనను గురించిన, విడుదలను గురించినటువంటి కార్యాలు, అలాగే లేవి కాండంలో కనబడినట్టుగా విమోచింపబడినటువంటి వారు ఎలా జీవించాలి అనేటటువంటి ఆత్మీయ నియమాలు, అలాగే సంఖ్యాకాండంలో కనబడినట్టుగా ప్రభువుకు తిరుగుబాటు చేయకుండా ప్రభువుకు లోబడి ఉండండి అనేటటువంటి విషయాలు, ద్వితీయోపదేశ కాండంలో కనబడినట్టుగా ఇవన్నీ కూడా మీరు ఎలా పాటించాలి అనేటటువంటి కొన్ని ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ ఈ ఎఫెసీ కొలస్సీ పత్రికల్లో మనకు స్పష్టంగా కనబడతాయి. సో అపోస్టల్ పాల్ మైట్ హ్యావ్ ఫాలోడ్ ద రైటింగ్ స్టైల్ ఆఫ్ పెంటెట్యూక్. ఈ పంచగ్రంథాల యొక్క రాత విధానాన్ని ఈయన అనుసరించి ఉండొచ్చు. ఓకే, సో ఎఫెసీ పత్రిక ఏంటి అని అంటే క్రీస్తు యొక్క సంఘం. కొలస్సీ పత్రిక ఏంటంటే సంఘము యొక్క క్రీస్తు. అర్థమైందా? అంటే చర్చ్ ఇన్ రిలేటెడ్ టు క్రైస్ట్, ఇది ఎఫెషియన్స్, అండ్ క్రైస్ట్ ఇన్ రిలేషన్ టు చర్చ్, ఇది కొలోషియన్స్. అంటే క్రీస్తు కొరకైన సంఘము గురించి ఎఫెసీ పత్రికలో వ్రాయబడితే సంఘము కొరకైన క్రీస్తును గురించి కొలస్సీ పత్రికలో వ్రాయబడింది. సో కొలస్సీ పత్రిక అంతా కూడా బాగా క్రీస్తు ఎవరు, ఆయన అంటే ఇన్ కాంటెక్స్ట్, ఇన్ రిలేషన్షిప్ విత్ ద చర్చ్, క్రీస్తు ఎవరు అని మనం అర్థం చేసుకోవాలంటే కొలస్సీ పత్రికను చదవాలి. ఇప్పుడు 15వ వచనం నుంచి 20వ వచనం వరకు అటువంటి మాటలు చాలా చాలా స్ట్రైట్గా, అంటే ఒక ఏమంటారంటే ఒక మెస్సాయినిక్ హిమ్ లాగా, అంటే ఒక మెస్సయాను గూర్చిన గీతం లాగా అపోస్తలుడైన పౌలు రాసేసి ఆ 15 నుండి 20 వచనాల్లో మెస్సయ్యాను గురించినటువంటి ఆ క్రీస్తును గురించినటువంటి ఆ గీతం ఉందే, దాన్నే తాత్పర్యము, భావార్థము, భాష్యం చెప్తున్నట్టుగా మిగతా 2, 3, 4 అధ్యాయాలు రాసినట్టుగా కొలస్సీ పత్రిక యొక్క నిర్మాణం మనకు కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కొలస్సీ పత్రిక సంఘానికి భర్త అయిన లేదా సంఘానికి రిలేటెడ్ అయినటువంటి క్రీస్తును గూర్చినటువంటి సవివరణ అని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ అలా పెట్టుకోండి. ఇప్పుడు అటువంటి క్రీస్తుకు చెందినటువంటి సంఘమైన నీవు, నేను, లేదా సార్వత్రిక సంఘము. సంఘము అని అంటే ఎప్పుడు కూడా మన మైండ్లో న్యూ లైఫ్ చర్చ్, లూథరన్ చర్చ్, సెయింట్ పీటర్ చర్చ్, సెయింట్ పాల్ చర్చ్ ఇలా రాకూడదు. సంఘము అని అంటే క్రీస్తు శరీరము. సంఘము అనగానే యూనివర్సల్ చర్చ్ మన మైండ్లోకి రావాలి. కాబట్టి క్రీస్తును గురించి అంటే సంఘానికి రిలేటెడ్గా ఉన్నటువంటి, అంటే ఇన్ రిలేషన్షిప్ విత్ చర్చ్ క్రీస్తు ఎలా ఉంటాడు అని వర్ణిస్తున్నటువంటి కొలస్సీ పత్రికలో ఇక్కడ సంఘము గురించి రాసినటువంటి మాటలు 9 నుండి 14 వచనాల్లో రాయబడి ఉన్నాయి. అక్కడ సంఘమై ఉన్నటువంటి నీవు, నేను ఎవరు, ఏంటి అనే విషయాలు స్పష్టంగా రాయబడ్డాయి. అంటే మనం ఏం చేయబడ్డాం, ఎందుకు అలా చేయబడ్డాం మనకి తెలిస్తే, అదుగో ఏం చేయబడ్డామో, ఎందుకు అలా చేయబడ్డామో, ఎవరి వలన అలా చేయబడ్డామో గ్రహించి ఆ రకంగా జీవించడమే యోగ్యమైన జీవితం. అందుకోసం నేను ఇంత స్పష్టంగా, ఇంత వివరంగా నేను మీకు చెప్తున్నాను. 9వ వచనంలోనికి వద్దాం. 9వ వచనంలో మీరు 9 నుండి 14 వచనాలు మీరు క్షుణ్ణంగా చదవండి అని చెప్పాను కదా. అక్కడ 12వ వచనంలోనికి వద్దాం. తెలుగు బైబిల్ అయితే మొత్తం కంటిన్యూస్గా ఉంది కాబట్టి మనము ఎక్కడి నుంచి వద్దామంటే ఆఖరి 4 లైన్లు. ఓకే, ఆఖరి తేజోవాసులైన దొరికిందా? 1, 2, 3 3వ లైన్ పైకి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులను చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుకొనుచున్నాను. అవర్ లైఫ్ బికేమ్ వర్ది. వర్ది అనేటటువంటి మాటకి ఇంకో మాట క్వాలిఫై అయ్యామన్నమాట. అంటే తెలుగులో చాలా చక్కని మాట రాశాడు, పాత్రులమయ్యాము. అంటే మనము ఎవరమో ఇక ఆ వివరణ మనం చూసుకుంటూ పోతే చాలా కష్టం. మనము బలహీనలము, భక్తిహీనలము, పాపులము, దేవునికి శత్రువులము, పరదేశులము, పరజనులము. దేవుడు లేడు, మనకి రక్షణ లేదు, జీవితం లేదు, గమ్యం లేదు, భవిష్యత్తు లేదు, ఏమీ లేదు. ఇటువంటి అంధకారముతో నిండినటువంటి పాపభూయిష్టమైనటువంటి జీవితంలో సాతాను యొక్క పగ్గాల్లో, సాతాను యొక్క కాళ్ళ కింద అనగదొక్కబడుతూ మరణానికి పాత్రులమైపోయినటువంటి, దేవునికి దూరం అయిపోయినటువంటి మనలను
ఇప్పుడు ఆయన పాత్రులను చేశాడు. హీ మేడ్ us క్వాలిఫైడ్. హీ మేడ్ us క్వాలిఫైడ్. దిస్ ద నంబర్ 1. ఎలా ఈ క్వాలిఫై చేయడానికి ఆయన ఏం చేశాడు అంటే ఇప్పుడు రెండో స్టెప్కి వెళ్ళాలి మనం. హీ మేడ్ us క్వాలిఫైడ్. ఎటువంటి దాన్ని క్వాలిఫై చేశాడు? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనము పాలివారమగుటకు మనల్ని క్వాలిఫై చేశాడు. అంటే మానవుడు పతనం అయిపోయిన తర్వాత కూడా దేవుడు మానవుల కొరకు నిర్ణయించినటువంటి ఆయా స్వాస్థ్యాన్ని దేవుడు తీసి అవతల పారేలా ఆ స్వాస్థ్యాన్ని అలాగే ఆయన అట్టిపెట్టి ఉంచాడు. ఆ స్వాస్థ్యంలో పాలివారం అవ్వడానికి మనలను క్వాలిఫై చేశాడు. సో యు అండ్ ఐ ఆర్ క్వాలిఫైడ్ టు ఇన్హెరిట్ ద ఇన్హెరిటెన్స్ విచ్ ఇస్ కెప్ట్ ఫర్ అస్. ఆయన క్వాలిఫై చేశాడు. ఇలా మనల్ని క్వాలిఫై చేయడానికి ఆయన ఏం చేశాడు అనేది ఈ 13వ వచనంలో 2 మాటల్లో రాయబడి ఉంది. చూద్దాం ఆ 2 మాటలు ఏంటో. ఆయన అంటే ఇలాగ మనము పాత్రులు అవ్వడానికి, ఇలాగ మనం క్వాలిఫై అవ్వడానికి, తేజోవాసుల స్వాస్థ్యమును తేజోవాసుల యొక్క స్వాస్థ్యములో పాలివారమగటానికి మనలను పాత్రులనుగా చేయడానికి ఆయన ఏం చేశాడు? ఈ కార్యము 2 రకాలుగా ఉంది. 3 విషయాలు చెప్తున్నాను. నంబర్ 1, మనం క్వాలిఫై అయ్యాము. ఈ క్వాలిఫై అవ్వడానికి ఆయన చేసినటువంటి పని 2 విధాలుగా ఉంది. నంబర్ 1, హీ హ్యాస్ డెలివర్డ్ us. విడుదల చేశాడు, విడిపించాడు. విడుదల చేశాడు, విడిపించాడు. ఉదాహరణకి కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే విశాలమైన మంచి దేశంలో ఇశ్రాయేలీయులు పాలివారవడానికి నంబర్ 1 దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఐగుప్తు దాస్యము నుండి విడుదల చేశాడు. అలాగే మనలను తేజోవాసుల యొక్క స్వాస్థ్యంలో పాలివారమగటానికి మనలను పాత్రులను చేశాడు దేవుడు. అలా పాత్రులను చేయడానికి అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి, అంటే పాపము మరణము ఉన్నటువంటి సాతాను యొక్క రాజ్యము నుండి మనలను నంబర్ 1 విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా, ఇది తెలుగులో రాజ్యవాసులుగా చేసినని చాలా సింపుల్గా రాసేసాడు. మీరు ఇంగ్లీష్లో చదివితే ఈ మాట ఏమని ఉంటుందంటే హీ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ us, లేదా ట్రాన్స్ఫార్మ్డ్ us, లేదా మైగ్రేటెడ్ us ఇంటూ అనదర్ కింగ్డమ్. అంటే మనము అంధకార రాజ్యంలో ఉన్నాము, అంటే సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్నాము, పాపానికి మరణానికి లోనై ఉన్నాము. అటువంటి వాటిలో దాస్యములో, చెరలో, బందీలుగా అంధకార రాజ్యంలో ఉన్నటువంటి మనలను అక్కడి నుండి విడుదల చేసి ఈ రాజ్యము నుండి వేరొక రాజ్యానికి మనల్ని మైగ్రేట్ చేశాడు. ఈ రాజ్యంలో నుండి వేరొక రాజ్యంలోనికి మనల్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఈ రాజ్యంలో నుండి మనల్ని వేరొక రాజ్యంలోనికి ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ రాజ్యంలోనికి మనల్ని వేరే రాజ్యంలో ఉండే విధంగా ట్రాన్స్ఫార్మ్ చేశాడు. సో 2 things happened. We are delivered and we are transferred. మనము విడుదల చేయబడ్డాం, మనము వేరే రాజ్యవాసులుగా మనము చేయబడ్డాం. ఈ మాట తెలుగులో నేను ల్యాండ్ చేయలేకపోతున్నాను. సో బెటర్ యూ అండర్స్టాండ్ ఇన్ ఇంగ్లీష్. హీ మేడ్ us క్వాలిఫైడ్. తేజోవాసుల యొక్క స్వాస్థ్యంలో పాలివారవడానికి ఆయన మనలను పాత్రులను చేశాడు, క్వాలిఫై చేశాడు. అలా క్వాలిఫై చేయడానికి మనం ఉన్న స్థితిలో నుండి మనల్ని డెలివర్ చేసి ఆయన రాజ్యంలోనికి మనల్ని ట్రాన్స్ఫర్ చేశాడు. ఇప్పుడు ఆయన రాజ్యం అనగానే ప్రభు రాజ్యము, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అనగానే దయచేసి ఆకాశంలోకి వెళ్ళిపోకండి. దేవుని రాజ్యం అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సేటన్స్ డొమినియన్ అండ్ క్రైస్ట్ డొమినియన్ రెండే మారినాయి. డొమైన్ మారింది, డొమినియన్ మారింది. అంధకార సంబంధమైన రాజ్యం అంటే సాతాను యొక్క గ్రిప్ నుంచి, సాతాను యొక్క ఆధిపత్యము నుండి, సాతాను యొక్క ప్రభుత్వము నుండి మనము క్రీస్తు యొక్క ప్రభుత్వంలోనికి మనం వచ్చాము. దట్స్ ఇట్. దిస్ ఇస్ నాట్ అ జియోగ్రాఫికల్ ట్రాన్స్ఫర్. దిస్ ఇస్ నాట్ a spatial migration. No. This is not a spatial migration. కానీ ఇది ఏంటి అని అంటే
ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యం, అంటే ఒక ఆధిపత్యం నుండి ఇంకో ఆధిపత్యంలో, ఒక ప్రభుత్వంలో నుంచి ఇంకో ప్రభుత్వంలోనికి, ఒక అధికారంలో నుండి ఇంకొక అధికారంలోనికి వచ్చాము. ఇప్పుడు ఈ అధికారము వెలుగు సంబంధమైనది, ఈ అధికారము చీకటి సంబంధమైనది. అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలువబడ్డాం. అంధకార రాజ్యంలో నుండి వెలుగు రాజ్యంలోనికి వచ్చాం. సాతాను ప్రభుత్వం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వంలోనికి వచ్చాం. అందుకని మనం ఏం ఒప్పుకున్నాం? రక్షణ పొందినప్పుడు యేసు ప్రభు అని ఒప్పుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఒకసారి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38 నుండి 42 వచనాలు మీరు తర్వాత చదవండి. ఏమన్నారు? వాక్యం వినినవారు వారు హృదయమందు గుచ్చబడి, అంటే పొడువబడి, సవాలు చేయబడి, అయ్యలారా మేమేమి చేతుము అని అన్నారు. అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచండి అని అన్నారు. అంటే చేంజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్, చేంజ్ యువర్ లైఫ్ కోర్స్ అని చెప్పగానే వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి అనే మాట అక్కడ రాయబడింది. ఏంటండి? చేర్చబడిరి అంటే నేను స్వార్థ కూటం పెట్టిన తర్వాత 30 మంది మా సంఘంలో, మా మందిరంలో చేర్చబడ్డారు, న్యూ లైఫ్ చర్చ్లో చేర్చబడ్డారు అని మనము దీన్ని లోకలైజ్, పర్సనలైజ్ అండ్ వెరీ నేరో చేసి పారేస్తాం. చేర్చబడడం అంటే అర్థం ఏంటి అని అంటే, అంధకార రాజ్యంలో నుండి వెలుగు రాజ్యంలోనికి, సాతాను యొక్క ప్రభుత్వం నుండి క్రీస్తు యొక్క ఆధిపత్యంలోనికి మార్చబడ్డారు. అక్కడి నుంచి డెలివర్ అయ్యి ఇక్కడికి మార్చబడ్డారు. అక్కడి నుంచి విడుదల పొంది ఇక్కడికి చేర్చబడ్డారు. ఇదిగో ఈ చేర్చబడినటువంటి వారిని, అనగా క్రీస్తు అధికారంలోనికి చేర్చబడినటువంటి వారిని, వెలుగు రాజ్యంలోనికి మార్చబడినటువంటి వారిని స్థానికంగా కమ్యూనిటీ బేస్ కావచ్చు, లేదా ఏరియా బేస్ కావచ్చు, లేదా ఒక సిటీ బేస్ కావచ్చు, ఒక విలేజ్ బేస్ కావచ్చు, లేదా ఒక స్టేట్ బేస్ కావచ్చు, ఒక చిన్న గుంపుగా వాళ్ళను ఫామ్ చేసి వాళ్ళను అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును తెగక వారు ఉండునట్లుగా ప్రభువు అనుగ్రహించినటువంటి వరమైనటువంటి అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అనేటటువంటి వీరందరూ వారి మీద పనిచేస్తూ వారు విశ్వాసమందును, ప్రభువైన యేసుక్రీస్తును గురించిన జ్ఞానమందును ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు వారి మీద పనిచేస్తూ వారు క్షేమముగా ఉండి అభివృద్ధి చెందేలా వారిని తయారు చేస్తూ ఆ పరిశుద్ధులను సన్నద్ధులను చేసి పరిచర్య ధర్మము వారి ద్వారా కొనసాగించడానికి స్థానికంగా ఒక గుంపు కూడుకుంటుందే, దాన్నే సంఘము అని అన్నారు. ఎందుకు ఇంత వివరంగా లేఖనానుసారంగా చెప్పాల్సి వచ్చిందో తెలుసా? ఈ రోజులో సంఘం అంటే అది కాదు. నా ఫాలోవర్స్ లేదా నా ఇస్ట్లు ఉంటారు కొందరు. ఈ మధ్య మీరు చూడండి ఫేస్బుక్లో దినకరనిస్టులు అంట, ఓఫిరిస్టులు అంట, ఓఫిరిజం, దినకరనిజం అండ్ క్రైస్ట్ చర్చ్ ఫాలోవర్స్, ఇస్ట్లు, ఇజంలు, ఫాలోవర్స్, ఫ్యాన్స్. సో నా ఫ్యాన్స్ పలానా చోట ఉన్నారు, లేదా నా ఫాలోవర్స్ పలానా చోట ఉన్నారు. ఇంకా భక్తిగా మాట్లాడాలంటే నా వాక్యం వినేవాళ్ళు విజయవాడలో కూడా ఉన్నారు, నా వాక్యం వినేవారు వైజాగ్లో కూడా ఒక 50 కుటుంబాలు ఉన్నాయి, వారి కోసం నేను అక్కడ ఏం చేస్తాను, ఒక కొత్త కొట్టు ఒకటి ఓపెన్ చేస్తాను. ఇలా కొట్టు ఓపెన్ చేసేసి దాన్ని చర్చ్ అని పేరు పెడుతున్నారు. దిస్ ఈజ్ మోస్ట్ అన్బిబ్లికల్. చెప్పమంటారా? నా వాక్యము అనేదే లేదు. తెలుసా మీకు? నా వాక్యం ఎక్కడదండి? నా వాక్యం చెప్తే దరిద్రం, ఇది నా వాక్యం చెప్తే దుర్మార్గం, నా వాక్యం చెప్తే అన్యాయం, నా వాక్యం చెప్తే వాక్య విరుద్ధం. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు అన్నాడు, ఏంటి నేను ప్రకటించిన సువార్తను అపొస్తలుడైన పౌలు అన్నాడు కదా అని అంటే, ప్రభు ఆయనకు అందించినటువంటి ప్రత్యక్షతని ఆయన బైబిల్లో రాశాడు. ఆ 66 పుస్తకాలు ప్రామాణికమని పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడింది. అవి కాక లేదా వాటిలో నుండి వేరే భాష్యాన్ని నాకు నచ్చినటువంటి, నేను మెచ్చినటువంటి, లేదా ప్రజలు మైమరిచిపోతున్నటువంటి విధంగా వేరొక భాష్యాన్ని గనక నేనైనను మాలో ఒకడైనను పరలోకం నుండి దిగి వచ్చిన దూత అయినని చెప్పినలా వాడు శాపగ్రస్తుడగునుగాక. ఇంత ఖచ్చితంగా వాక్యం మాట్లాడుతుంటే ఇంకా నా వాక్యం ఏంటండి?
నా స్టైల్ ఆఫ్ ప్రీచింగ్, నా బోధలు వినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం నేను ఇంకో జెండా బాతి ఇంకో కొట్టి ఎడతాను. ఇది సంఘం కాదు. నెవర్ 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 నెవర్. ఇది సంఘం కాదు. సంఘము యూనివర్సల్ చర్చ్. దాన్ని వాక్యములో, క్రీస్తులో పెంచాలి. అందుకే నేను సంఘం అంటే ఏంటి అనేటటువంటి క్లియర్ వివరణ నేను ఇచ్చాను. కాబట్టి ఒక మాట నేను ఇక్కడ మీకు చెప్తాను, అంటే వివరంగా వివరించడానికి నాకు సమయం సరిపోదు, అంటే ఈరోజు ఆ టాపిక్ అది కాదు. కాబట్టి మనలను పాత్రులను చేసి, విడుదల చేసి సంఘములో చేర్చింది కూడా క్రీస్తే. యూ హ్యావ్ నో చాయిస్ టు చూస్ ద చర్చ్. గాట్ మై పాయింట్? రెండు అండి. సార్వత్రిక సంఘములోనైనా స్థానిక సంఘములోనైనా నువ్వు ఎక్కడ ఎదగాలో ఆ ప్లాట్ఫామ్ని డిసైడ్ చేసేది ఆయనే. కాబట్టి నీకు నచ్చిన, నీవు మెచ్చిన వాడితోటి డుగ్గు అని పోవడానికి వీల్లేదు. అర్థమైందా? నేను నచ్చినోడా, నన్ను మెచ్చినోడా అని చెప్పి జంప్ అయిపోవడానికి వీల్లేదు. నెవర్. ఏమండి అక్కడికి వెళ్తారంటే మా బావగారండి, మా బామ్మడిదండి, మా మేనమామ అండి అంటే మనమే వాళ్ళు చర్చికి వెళ్ళలేదనుకోండి, ఇక వేరే వాళ్ళందరూ ఏమనుకుంటారండి? నో 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 నో. యూ హ్యావ్ నో చాయిస్ టు చూస్ ద చర్చ్. ఎందుకనంటే ఆయన రాజ్యంలోనికి ఆయన చేర్చాడు నిన్ను. సార్వత్రిక రాజ్యం, దాన్నే సంఘం అంటున్నాం. సార్వత్రిక రాజ్యం. స్థానిక ప్రభుత్వంలోనికి కూడా. ప్రభుత్వం అంటే మళ్ళీ ఏదో అధికారాన్ని చెలాయిస్తూ కొరడా జుళిపించడం కాదు. అక్కడ నిన్ను పెంచడానికి, నిన్ను సన్నద్ధుని చేయడానికి, నిన్ను సంపూర్ణుడిగా మార్చడానికి, విశ్వాస విషయంలో క్రీస్తును గూర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత గలవాడిగా నిన్ను మార్చడానికి ఒక స్థానిక అధికారం అంటే ఒక స్ట్రక్చర్, ఒక ఆర్గనైజేషనల్ సిస్టంలోకి కూడా ప్రభువే నిన్ను నడిపిస్తాడు. ఇవి చాలా లోతైనటువంటి క్రైస్తవ సత్యాలు. సంఘంలో ఇలాంటివి బోధించరు. ద బైబిల్ టీచర్స్ లైక్ us, we will teach all these things. అందుకనే చర్చ్ నీడ్ టీచర్స్. సంఘానికి బోధకులు కావాలి. అందుకే యు అండర్స్టాండ్. సో మూడు విషయాలు నేను చెప్పాను. నంబర్ 1, ఆయన మనలను క్వాలిఫై చేశాడు. నంబర్ 2 అంటే క్వాలిఫైడ్ అంటే ఏంటంటే కాంపిటెంట్ అనమాట. అంటే దాన్ని పొందుకోవడానికి అర్హుడు. అంతే. నాకు అర్హత లేదు. తేజోవాసుల యొక్క స్వాస్థ్యములో పాలు పంచుకోవడానికి నాకు ఎటువంటి యోగ్యత, అర్హత లేదు. హీ హ్యాస్ క్వాలిఫైడ్ మీ. అది నా వల్ల కలిగింది కాదు. హీ మేడ్ మీ కాంపిటెంట్, హీ మేడ్ మీ క్వాలిఫైడ్, హీ మేడ్ మీ ఎలిజిబుల్. పాత్రులను చేశాడు. ఇలా నన్ను పాత్రులను చేయడానికి చాలా సింపుల్గా అర్థం చేసుకోండి. నేను ఉన్నటువంటి బంధకాలలో నుండి నంబర్ 1 విడుదల చేసి నేను ఉండవలసినటువంటి ఆయన ప్రభుత్వంలోనికి నన్ను ట్రాన్స్ఫర్ చేశాడు. ఐఎమ్ క్వాలిఫైడ్ విత్ 2 ఫంక్షన్స్. ఏంటి అంటే నంబర్ 1 హీ డెలివర్డ్ మీ, నంబర్ 2 హీ ట్రాన్స్ఫర్డ్ మీ. ఓకే. ఇది తిరిగి జన్మించి ప్రభు అయిన యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించి తిరిగి జన్మించిన క్రైస్తవుని యొక్క స్థానము. దీనికి ఆయనే కారణము. మనము ఎటువంటి స్థాయిలోనికి వచ్చాం, మనము ఏ స్థితిలో మనం ఉన్నాం అనే విషయాన్ని ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆయన తన సంకల్పము చొప్పున తన కృప ద్వారా మనలను క్వాలిఫై చేశాడు. ఆ క్వాలిఫై చేయడానికి మనం ఉన్నటువంటి రాజ్యంలో నుండి డెలివర్ చేసి మనం ఉండాల్సినటువంటి రాజ్యంలోనికి ట్రాన్స్ఫర్ చేశాడు. ఆయన ప్రభుత్వంలోనికి, ఆయన రాజ్యంలోనికి ఆయనే మనల్ని చేర్చాడు. అంటే సార్వత్రిక సంఘంలోనికి, స్థానిక సంఘంలోనికి ఆయనే మనల్ని చేర్చాడు. ఇప్పుడు ఇది మన యొక్క జీవితం. ఓకే. ఆయన ప్రణాళిక, ఆయనే తనంతట తాను చేశాడు. ఇప్పుడు మనము క్వాలిఫై అయ్యాం, పాత్రులం అయ్యాం, యోగ్యులం అయ్యాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే యోగ్యమైన జీవితాన్ని జీవించాలి. ఎలాగా?
9వ వచనం నుంచి రండి. అన్ని విషయములలో దొరికింది అక్కడ ఆ మాట. అన్ని విషయంలో, దేవుని విషయం, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, అంటే మన మీద ఇంత పని చేసినటువంటి ఆయనను సంతోషపెట్టునట్లు మనం ఏం చేయాలి? ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని హెచ్చరిస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. ఈరోజు నేను మాట్లాడే మాట ఇదే, ఆయనకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. తగినట్టుగా అనే మాట, వర్ది, అ లైఫ్ వర్ది ఆఫ్, అండ్ యోగ్యమైన, అంటే దేనికి యోగ్యమైన, ఎవరికి యోగ్యమైన? ఎవరైతే మన మీద పని చేశాడో, ఎవరైతే మనలను ఒక స్థానంలో నిలబెట్టాడో ఆ స్థానంలో నిలిచి ఉండాలి. అదే యోగ్యమైన జీవితం. ఏంటి ఆ స్థానము? క్వాలిఫైడ్. ఎలా క్వాలిఫై అయ్యాము? డెలివర్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్. ఈ జీవితాన్ని అలా జీవిస్తే అది యోగ్యమైన జీవితము. అప్పుడు మనల్ని ఎవరైతే ఆ స్థాయికి తీసుకొచ్చాడో ఆ ప్రభువును సంతోషపెట్టే వారంగా మనం ఉంటాం. సంతోషపెట్టాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేను రోజుకి 20 అధ్యాయాలు చదివితే ప్రభు సంతోషిస్తాడు, నేను నిలువు మోకాళ్ళు వేస్తే ప్రభు సంతోషిస్తాడు, నేను సాష్టాంగ పడితే ప్రభు సంతోషిస్తాడు, నేను ప్రతి సండే చర్చికి వెళ్తున్నాను ప్రభు సంతోషిస్తాడు, నేను వారానికి రెండు రోజులు ఉపవాసం అంటున్నాను ప్రభు సంతోషిస్తాడు. ఇవి కాదు. ఆయన మనలను దేనికైతే క్వాలిఫై చేశాడో ఆ జీవితాన్ని అలా జీవిస్తే ప్రభు సంతోషిస్తాడు. అందుకే మనం యోగ్యమైన జీవితాన్ని జీవించాలి. ఆ జీవితం జీవించడానికి, మళ్ళీ ఆ జీవితాన్ని ఇచ్చింది ఆయనే, ఆ జీవితం జీవించడానికి ఎబిలిటీ ఇచ్చేది కూడా ఎవరంటే, చూడండి ముందుకెళ్దాం కొంచెం ముందుకెళ్దాం. ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని. మనకి ఎబిలిటీ ఇచ్చేది కూడా ఎవరు? ఇట్లాంటి వర్ది లైఫ్ని వర్దియెస్ట్గా జీవించడానికి ఇచ్చేది, ఆ ఎబిలిటీ ఇచ్చేది కూడా ఎవరు అని అంటే ఆయన మహిమ శక్తి. అంటే హిస్ పవర్ ఇన్ గ్లోరీ విల్ గివ్ అస్ ద ఎబిలిటీ టు లివ్ అ లైఫ్ వర్ది ఆఫ్ హిమ్. ఆయనకు తగినట్టుగా జీవించడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని ఆయన మహిమ శక్తిని బట్టి మనకు అనుగ్రహించబడుతుంది. మనమేంటో చెప్పాను, అలా మనం జీవిస్తే అది యోగ్యమైన జీవితం. దానికి కావలసిన సామర్థ్యం కూడా ఆయన మహిమ శక్తి మనకు అనుగ్రహిస్తుంది. సరే, మంచిది. మరో మాట చెప్పి మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి నేను యోగ్యమైన జీవితం జీవిస్తున్నానా అనడానికి ఎవిడెన్స్ ఏంటి? ఆయన ఉదయాన్నే 5 గంటలకు లేస్తాడండి, బొగ్గు పెట్టుకొని పళ్ళు తోముకుంటాడండి, తలకు నూనె తక్కువ కానివ్వడండి, ఎప్పుడు తెల్లని వస్త్రాలు వేస్తాడండి, ఏ మాట మాట్లాడినా మాటకు ముందు హల్లెలూయా, మాట తర్వాత ఆమెన్ అంటాడండి. ఇక అవేనండి ఎవిడెన్సెస్ అనడానికి లేదు. లేఖనానుసారమైనటువంటి ఎవిడెన్సెస్ మనం చూద్దాం. 4 మాటలు చెప్తాను ఇంగ్లీష్లో, నేను తెలుగులో వాటిని వెతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనము ఆయనకు తగినట్టుగా, అంటే ఎవరైతే మనల్ని క్వాలిఫై చేశాడు చూసారా, ఆ క్వాలిఫై చేయడానికి ఎవరైతే మనల్ని డెలివర్ చేసి ట్రాన్స్ఫర్ చేశారో చూసారా, ఆయనకు తగినట్టుగా మనము జీవిస్తున్నాము అనడానికి నిదర్శనాలు, ఎవిడెన్సెస్, రుజువులు. అలా జీవిస్తే ఆయన సంతోషిస్తాడు. ఓకే, సో నిదర్శనాలు, ఎవిడెన్సెస్ ఏంటి అని అంటే బేరింగ్, గ్రోయింగ్, బీయింగ్, గివింగ్. 4 మాటలు చెప్పాను. బేరింగ్, గ్రోయింగ్, బీయింగ్, గివింగ్. ఓకే, బేరింగ్ అంటే ఫ్రూట్ బేరింగ్. ఓకే, సఫలులు అగుచు అనే మాట ఉంది తెలుగులో, రైట్? ఇఫ్ ఐఎమ్ రైట్, సఫలులు అగుచు. 9వ వచనం నుంచి కొంచెం 1 2 3 4 4 లైన్లకు రండి. దేంట్లో సఫలులుగా అవ్వాలి? ప్రతి సత్కార్యములలో సఫలులగుచు, బేరింగ్ ఫ్రూట్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్. We are not saved by works,
బట్ వీఆర్ సేవ్డ్ ఫర్ వర్క్స్. మనము క్రియల వలన మనం రక్షింపబడలేదు, కానీ సత్క్రియలు చేయడానికి మనము రక్షింపబడ్డాం. ఈ సత్క్రియలలో సఫలులు అగుచు, బేరింగ్ ఫ్రూట్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్. అండ్ నెంబర్ 2, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, గ్రోయింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఫస్ట్ థింగ్, బేరింగ్ ఫ్రూట్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్. సెకండ్ థింగ్, గ్రోయింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అంటే అపోస్తలుడైన పౌలు అంటాడు చూసారా, నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకోవడానికి ఏవేవైతే అడ్డొచ్చినాయో, అంటే నా ఘనత, నా గొప్పతనము, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా చదువు, నా బతుకు, నా జీవితం, వాటన్నిటి పక్కన పెట్టడమే కాదు, పెంటతో సమానంగా ఎంచుకుంటా. దేనికోసం అయ్యా అంటే పరలోకం వెళ్ళడానికి కాదు. దేనికోసం అయ్యా అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకొను నిమిత్తం, ఆయన యందు అగుపడు నిమిత్తము, అంటే ఆయన వలె మారిపోవడానికి. ఈ మధ్యకాలంలో ఒక చిన్న ఫ్యామిలీ కౌన్సిలింగ్లో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏంటి అని అంటే, భార్యాభర్తలు అనేవాళ్ళు ఒకరి కొరకు ఒకరు జీవించడం. ఓకే, ఐ డై ఫర్ యూ, యూ డై ఫర్ మీ, అది కాదు. అంత మాత్రమే కాదు, నిజమైనటువంటి క్రైస్తవ భార్యాభర్తలు ఎలా బ్రతుకుతారు అని అంటే, వాళ్ళు ఒకరిలోనికి ఒకరు ఎదుగుతూ ఉంటారు. చాలా లోతైనటువంటి విషయం ఇది. ఒకరిలోనికి ఒకరు ఎదుగుతూ ఉంటారు. భార్యాభర్తలు ఒకరిలోనికి ఒకరు ఎదుగుతూ ఉండడం అంటే ఏంటి అంటే, పూర్తిగా భార్యలా మారిపోతున్న భర్త అంటే ఏంటి, వీడి ఐడెంటిటీని కోల్పోతున్నాడా? కాదు, పూర్తిగా భర్తలా మారుతున్న భార్య. ఇప్పుడు భార్య ఏమో భర్తలా మారిపోయింది, భర్త ఏమో భార్యలా మారిపోయాడు, భార్య ఏమో భర్తలా మారిపోయింది. అంటే మరి ఇద్దరు వాళ్ళ ఐడెంటిటీని పోగొట్టుకున్నారా అంటే కాదు. వారేక శరీరమై వారి ఇద్దరి యొక్క ఫంక్షన్స్ని, వారి ఇద్దరి యొక్క పొజిషన్స్ని వన్ యూనిట్ లాగా ఎగ్జిబిట్ చేసే స్థాయికి వస్తారు. ఇది భార్యాభర్తల యొక్క దేవుడు చేత అనుగ్రహించబడిన అసైన్మెంట్. అంటే డే బై డే ఐ మస్ట్ గ్రో ఇంటూ మై వైఫ్ అండ్ షీ మస్ట్ గ్రో ఇంటూ మీ. I must become my wife and my wife must become me, and eventually we both become one. అందుకనే నా యొక్క బెటర్ హాఫ్ కాదు ఆమె, లేదు తన యొక్క బెటర్ హాఫ్ నేను, కాదు. ఇది బిబ్లికల్ కాన్సెప్ట్ కాదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అర్ధనారీశ్వరుడు, అక్కడి నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్. కానీ ఆమె నేను, నేనే ఆమె, మేమిద్దరం ఒక్కటి. అంటే ఇంకా నువ్వు మాయమైపోయావా? కాదు, నాలా ఆమె మారిపోయింది, ఆమెలా నేను మారిపోయాను. ఇదిగో ఇదే సంబంధము క్రీస్తు సంఘము, ఇదే సంబంధము క్రీస్తు విశ్వాసి. ఆయనను గూర్చిన జ్ఞానమందు, అంటే నోయింగ్ హిమ్, ఆయనను గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమందు. ఇందాక కూడా మనం నేర్చుకున్నాం కదా, ఎఫెసీ పత్రిక 4:11 క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. మనం విశ్వాసం విషయంలోను, క్రీస్తును గురించిన జ్ఞానం విషయంలోను. సో వేర్ వీ హ్యావ్ టు గ్రో. మనం ఈ రోజుల్లో వీఆర్ గ్రోయింగ్ ఇన్ నంబర్, వీఆర్ గ్రోయింగ్ ఇన్ కల్చర్, వీఆర్ గ్రోయింగ్ ఇన్ ట్రెండ్స్, వీఆర్ గ్రోయింగ్ ఇన్ ట్రెడిషన్స్, వీఆర్ గ్రోయింగ్ ఇన్ ఎక్స్పెన్సెస్, వీఆర్ గ్రోయింగ్ ఇన్ థింగ్స్, వీఆర్ గ్రోయింగ్ ఇన్ మెటీరియల్. But the church is not growing into Christ. నువ్వు యోగ్యమైన జీవితం జీవిస్తున్నావు అనడానికి నిదర్శనం ఏంటి అని అంటే, గ్రోయింగ్ ఇంటు ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. ఒక సంఘ కాపరిగా, ఒక ఉపదేశకుడిగా నా ఏమై ఉండాలి అని అంటే, నా బోధ వినే వారందరూ కూడా క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానములో దినదినము ఎదగడానికి, వారి జీవితంలో వాళ్ళు ఎదగడానికి కాదు. గుడిసె ఉండేది వాళ్ళకి మా చర్చికి వచ్చినప్పుడు, ఈ రోజున వాడు ఎంత ఎదిగాడంటే డూప్లెక్స్ హౌస్ ఉంది. హే దట్స్ నాట్ ద గ్రోత్, దట్స్ నాట్ గ్రోత్. ఎక్కడ ఎదగమంటున్నాడు? యోగ్యమైన జీవితం జీవిస్తున్నావు అనడానికి నిదర్శనాలు చెప్తున్నాడు. నెంబర్ 1, బేరింగ్ ఫ్రూట్ ఆఫ్ ఎవ్రీ గుడ్ వర్క్. ప్రతి సత్కార్యమందు
స ఫలులగుచు, అంటే మన ఫలము గుడ్ వర్క్స్లో కనబడాలి. అండ్ నెంబర్ 2, గ్రోయింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అండ్ నెంబర్ 3, బీయింగ్ స్ట్రెంథెన్డ్ విత్ ఆల్ పవర్, సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, అంటే బీయింగ్ స్ట్రెంథెన్డ్. ఇది నేను ఇంగ్లీష్లో నుంచి నేను డిరైవ్ చేశాను కాబట్టి కొంచెం తెలుగులో కష్టమవుతా ఉంది. బీయింగ్ స్ట్రెంథెన్డ్ అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. వీఆర్ వీక్, వీఆర్ నాట్ స్ట్రాంగ్, బట్ వీఆర్ బీయింగ్ స్ట్రెంథెన్డ్. బీయింగ్ స్ట్రెంథెన్డ్. నీలో చాలా బలహీనతలు ఉన్నాయి అని ఎవరన్నా అన్నారనుకోండి, డోంట్ గెట్ అఫెండెడ్, డోంట్ గెట్ హర్ట్. బెటర్ యూ oblige, better you admit, better you submit. Yes, I have weaknesses, but I am being strengthened by the power of God. I am being strengthened by all power which God gives me. I am being strengthened with all power. All power అనేటటువంటిది దేవుడి దగ్గర ఉంది. ఆ యొక్క సర్వశక్తిమంతుడు సర్వశక్తి చేత నన్ను బలపరచుతూ ఉండగా, సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు. ఏం చెప్తున్నాడు? నువ్వు ఏమేమి అవ్వాలి? సఫలులగుచు, అభివృద్ధి పొందొచ్చు, బలపరచబడచ్చు. ఓకే, ఇవన్నీ మాటలు నేను ఇంగ్లీష్లో చెప్తున్నా. యూనో, బేరింగ్, గ్రోయింగ్, బీయింగ్, అండ్ ఇంకా ఏమంటున్నాడు చూడండి, పాలివారొకటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు, అంటే గివింగ్ థ్యాంక్స్, అంటే బేరింగ్, గ్రోయింగ్, బీయింగ్ అండ్ గివింగ్. అభివృద్ధి పొందొచ్చు, సఫలులగుచ్చు, అభివృద్ధి పొందొచ్చు, బలపరచబడచ్చు, చెల్లించువారిగా అంటే ఇచ్చేవారిగా ఉంటూ, అంటే ఏమిచ్చేవారుగా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా. మన క్రైస్తవ జీవితము నిరంతరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉండేవారిగా ఉండాలి. పరలోకములో దేవుని ఎదుట దూతలు నిలబడి 6 జతల రెక్కలు ఉన్నటువంటి ఆ దూతలు తమను కప్పుకుంటూ ఎగురుతూ దేవునికి గాన ప్రతిగానాలు చేస్తూ ఏమంటున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము ఆయనను ఆరాధిస్తున్నారు. ఇప్పుడు భూమి మీద మనమేం చేయాలో తెలుసా? పరలోకమందు దేవునికి మహిమయు, భూమి మీద తనకిష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగాక. ఈ సమాధానము అనగా దేవునితో రికన్సిలియేషన్, దేవునితో మరలా సత్సంబంధము, దేవునితో మళ్ళా ప్యాచప్ అయినటువంటి మనము, అది అక్కడి నుండి మొదలుకొని ప్రభువా నీతో నన్ను సమాధానపరుచుకొని, నీతో నన్ను ఐక్యపరిచి, నన్ను క్వాలిఫై చేసి, అలా క్వాలిఫై చేయడానికి నన్ను డెలివర్ చేసి, నీ రాజ్యంలోనికి నన్ను ట్రాన్స్ఫర్ చేసి, నేను సఫలుడు నగడానికి, నేను నేను అభివృద్ధి పొందడానికి, నేను బలపడడానికి, నేను నా జీవితాన్ని ఇలా చేస్తూ అనుదినము నన్ను నడిపిస్తున్నందుకు డే బై డే, మూమెంట్ బై మూమెంట్, సిచ్యువేషన్ బై సిచ్యువేషన్, మినిట్ బై మినిట్, ప్రతి విషయమందు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. ఎందుకు అనంటే ఈ యొక్క తిరిగి జన్మించిన క్రైస్తవ జీవితము మన స్వశక్తి చేత కానీ, మన భక్తి వలన కానీ, మన ప్రార్థన వలన కానీ ఇది విజయవంతంగా ముందుకు సాగదు. మన భక్తి వలన, మన శక్తి వలన మనము ముందుకు సాగలేము. మన ప్రతి అడుగు, మన ప్రతి రోజు, మనం పీల్చుకునే ప్రతి శ్వాస దేవుని చేత అది రెగ్యులేట్ చేయబడుతుంది. కాబట్టి ప్రతి విషయానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. అందుకే కదా రాస్తున్నాడు మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అక్కడ ఎడతెగక రెగ్యులర్గా చేయాల్సినటువంటి విషయాలు రాస్తున్నాడు. ప్రార్థన చేయడం ఇవన్నీ రాస్తూ 16వ వచనం చూడండి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. సో ద బేసిక్ ఫండమెంటల్ విల్ ఆఫ్ గాడ్ ఓవర్ మై లైఫ్ ఈజ్ గివింగ్ థ్యాంక్స్. కాబట్టి ఒక క్రైస్తవుడి జీవితం, ఒక క్వాలిఫై అయినటువంటి జీవితం, అది యోగ్యమైన జీవితంగా జీవిస్తుందా లేదా అని మనము తెలుసుకోవాలంటే 4వ నిదర్శనం ఏంటి అని అంటే, ఆర్ యూ లివింగ్ అ లైఫ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్? లేదా పద్దాక దేవుడి మీద సనుగుతా,
ఎన్నాళ్ళు ఈ కష్టాలు, ఎన్నాళ్ళు ఈ ముళ్ళ కంపలు, ఎన్నాళ్ళు ఈ రాళ్ళ రప్పలు, ఎందుకు దేవుడు నన్ను ఇలా చేస్తున్నాడు, నా ప్రార్థన దేవుడు వినట్లేదా, నా జీవితం దేవుడు కనబట్లేదా, నా పరిస్థితులు దేవుడు చూడట్లేదా? సనుగుడు 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 సనుగుడు, సంఖ్యాకాండం అంతా అదేగా. అలాంటి సణిగే జీవితం వద్దు. మరి ఎటువంటి జీవితం కావాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే జీవితం. ఒకవేళ నా జీవితం, ఆయనైతే మనలను క్వాలిఫై చేశాడు, ఆ క్వాలిఫై చేసినటువంటి ఆ జీవితాన్ని ఆయనకు తగినట్టుగా జీవించబద్ధులమై ఉన్నాం. అలా జీవించడానికి ఆయన యొక్క సంపూర్ణ శక్తి మనకు బలాన్ని ఇస్తుంది, మనకి ఎబిలిటీ ఇస్తుంది, కరెక్టే. కానీ మనము అటువంటి యోగ్యమైన జీవితం జీవిస్తున్నామా అనడానికి నిదర్శనం ఏంటి అని అంటే, ప్రతి సత్కార్యమందు సఫలులగుచు, బేరింగ్ ఫ్రూట్ ఇన్ ఆల్ గుడ్ వర్క్స్, అండ్ నెక్స్ట్ గ్రోయింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అండ్ నెంబర్ 3 ఆయన శక్తి వలన బలపరచబడుతూ, బీయింగ్ స్ట్రెంగ్థెన్డ్ ఇన్ హిస్ ఆల్ పవర్, అండ్ నెంబర్ 4 గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ ఇన్ ఎవ్రీథింగ్, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సో ఈ రకంగా మనం జీవిస్తే ఆయన మనలను క్వాలిఫై చేసినటువంటి జీవితాన్ని యోగ్యమైన జీవితంగా జీవిస్తున్నట్లు లెక్క. యూనో, ఇప్పుడు మనం ఈ మాట చదివి మనం ముగిద్దాం. ఓకే, 15వ వచనంలోనికి రండి. ఇంత చేశాడే, ఆయన కొరకు జీవించమంటున్నాడే, ఇంతకీ ఆయన ఎవరు? ఏలయనగా. చూసారా, అంటే ఇప్పుడు దాకా మన గురించి చెప్పాడు. ఎందుకండి నేను ఇలా బతకాలి, ఎవరండి ఆయన అనే విషయం తెలుసుకోవాలి. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. నీవు నేను కూడా ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడ్డాము. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి నూతన సృష్టిగా మార్చబడ్డాము. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి క్వాలిఫై అయ్యాము. కాబట్టి ఆయనకు తగినట్టుగా మనము జీవించబద్ధులమై ఉన్నాం. ఎవరాయన చూద్దాం. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. హీ ఈస్ ద హెడ్ ఆఫ్ యూ, హీ ఈస్ ద హెడ్ ఆఫ్ మీ, హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. నీవు నేను కలెక్టివ్గా 2-3 నా నామమున ఏకీభవిస్తే అదే సంఘం. దానికి శిరస్సు ఆయన. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. సో గతకాలం ముందు మీరు ఎలా ఉన్నారు, ఇదంతా ఏం జరుగుతుంది, ఇదంతా మీరు తర్వాత మీరు చదువుకోండి. కాబట్టి ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడి ఉన్నాం. ఆయన మనకు శిరస్సు, సమస్తం ఆయన ద్వారా ఫ్లో అవుతున్నాయి. ఆయనను బట్టే మనం ఈరోజు ఇలా ఉన్నాం. కాబట్టి ఆయనకు తగినట్టు మనము జీవించబద్ధులమై ఉన్నాం. సో లివ్ అ లైఫ్ వర్ది ఆఫ్ క్రైస్ట్.